నమస్తే మీ పేరు? గాంధీ నాయక్. ఏం చేస్తుంటారు? టాపీ వర్క్. ఎలా ఉంది జగన్ గారు 4.5 ఏళ్ల పరిపాలన చూసాం, మరి ఎలక్షన్ కూడా దగ్గరలోనే ఉంది. ఏమనిపిస్తుంది అసలు ఈసారి ఎలా ఉండిపోతుందంటారు పోటీ? ఏముంది, ఏమి లేదు. మాకైతే అందరికి ఎత్తున్నాడు, మాకైతే ఏమి ఇట్లేదు కదా. అది రిక్షా వాళ్ళకి ఎత్తున్నాడు, మరి తోపుడు బళ్ళు వాళ్ళకి ఎత్తున్నాడు, మరి లాయర్లకి ఎత్తున్నాడు, అందరికి ఎత్తున్నారు. టాపీ వర్క్ వాళ్ళకి ఏమి లేదు. అది అంటే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి కొంచెం నిధిని కూడా ఏర్పాటు చేశారు కదా, ఎవరికి అందలేదు అంటారు? అది అసలు మాకనేది మా డబ్బు వాళ్ళు తింటున్నారు కానీ మాకైతే ₹1 కూడా ఎవరు ఇలా. అది మాకైతే ఒక 10,000 కాదా, అది ఏమి కూడా ఏమి లేదు మాకు. అది ఏముండదు. అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదు అంటే దాదాపు నవరత్నాల ద్వారా అందరినీ ఆదుకుంటున్నాం అంటున్నారు కదా. నవరత్నాలు ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు పెద్ద పిల్లలకి ఏం రాదు కదా, చిన్న చిన్న పిల్లల వాళ్ళకి వస్తున్నాయి. అది మాకైతే మా పెద్ద పిల్లలేదా, మాకైతే ఏం రావు. ఏంటన్నా ఈ 4.5 ఏళ్ల కాలంలో పనులు ఏ విధంగా ఉన్నాయి? టాపీ మేస్త్రి అంటా ఉన్నారు కదా మీరు, అసలు ఏ విధంగా ఉంది పరిస్థితి? ఏం లేదు, పనులు ఏం లేవు. పనులు ఏముంది పని? ఎందుకంటే అన్నీ పెరిగిపోయినాయిగా. ఇసుక రేటు పెరిగింది, సిమెంట్ రేటు పెరిగింది, ఐరన్ రేటు పెరిగింది, అన్నీ పెరిగినాయి. కట్టించేవాళ్ళు ఎట్లా కట్టిస్తారు? కట్టిరు కదా, డబ్బు కావాలి కట్టియాలంటే. అది గతంలో ఎలా ఉండదన్న ఇసుక రేట్లు? ఇసుక రేటు గతంలో 900, 800, ₹1000 లోపే ఉండేది. ఈరోజు పరిస్థితి ఏంటి? ఈరోజు 5,000 టాటర్. అది ఎవరు కట్టిస్తారు? ఇల్లు కట్టలేరు కదా. అంటే ఇసుక లేకే పనులు లేవంటారా మీ నిర్మాణం? ఇసుక లేకే, మరి ఏముంది, ఇసుక లేకే కదా. ఇసుక ఇబ్బంది, అన్ని ఇబ్బందే, ఏం లేదు అన్న. ఈ ఇసుక మీద అంటే ఈ భవన నిర్మాణ కార్మిక రంగం మీద ఆధారపడి ఎన్ని సంస్థలు పనిచేస్తాయంటారు అసలు? నేను 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా. అప్పుడు కూలి తక్కువైనా కూడా మాకు అన్ని సరుకులు రేట్లు కూడా తక్కువ ఉండేది. అప్పుడు 200 ఇచ్చినా కూడా మాకు సరిపోయింది. ఎప్పుడు 25 సంవత్సరాల క్రితం కూలి. ఇప్పుడు 900 ఇచ్చినా కూడా కుటుంబం గడవడానికి కష్టం అయిపోయింది. అది అంటే చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందంటారా? ఆయన పరిపాలన ఈయన పరిపాలన అని చెప్పగాను కాదు కానీ అన్నీ అయితే ఇబ్బంది. అది 900 కూలి 800 కూలి తీసుకున్నా కూడా ఇవాళ బతకలేని పరిస్థితి. అన్నీ పెరిగినాయి కదా. ఇల్లు కట్టించుకునే వాళ్ళు ఇల్లు కట్టించుకోవట్లేదు, మరి పనులు ఉండవు, ఏం చేస్తాం. అది అన్న మీదే నియోజకవర్గం? మాది మంగళగిరి నియోజకవర్గం. నేను మరి ఇక్కడ పోటీ ఎలా ఉండబోతుంది అంటారు మంగళగిరిలో? పోటాపోటీగా ఉంటుంది. అది అంటే ముగ్గురు పోటీలో నిలబడే అవకాశం ఉంది కదా. ఒకవైపు బాలరామకృష్ణారెడ్డి గారు, గంజి చిరంజీవి గారు, ఒకవైపు నారా లోకేష్ గారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? లోకేష్ గెలిచే అవకాశం ఉంది. మరి టోటల్గా ఓవరాల్గా 2024 ఎలక్షన్ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఎవరు గెలిస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు వస్తే బెటర్. అది బాబాయ్ మీ పేరు? పేరు ఆంజనేయులు. ఏం చేస్తుంటా బాబాయ్? పనులే, పొలం పనులు చేసేవాడిని. పొలం పనులే లేవు. ఏ బాబాయ్ ఎందుకని అసలు? ఎందుకంటే రాజధానిలో పొలాలు తీసుకున్నారు కదా, అక్కడ దేవుడిని పొలాలు చేస్తానికి పొలాలు ఇచ్చేసాము. ఇంకెట్నే సెంటర్కి వచ్చి పనులు చేసుకుంటున్నాం. ఇక్కడ టైప్ పనికి ఏదంటే ఏది ఉంటుంది. అంటే గతంలో రాజధాని ఉన్నప్పుడు పనులు ఉండేవా మీకు? అదే పొలం పనులు అవి ఉండేవి. మా పొలాలు ఉండే కదా, అవి చేసేవాళ్ళం. ఇప్పుడు అవి లేవుగా. ఇక్కడ రావటం సెంటర్లో వచ్చి టైప్ పనికి భూ పనికి వెళ్తూ ఉంటాం. ఏడాకు సరిగ్గా పనులు లేక అట్నే ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉండవు, అట్లా వెళ్తూ ఉంటాం. ఎలా ఉంది బాబాయ్ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు? ఈ పరిపాలన ఉంది. మాకు పనులు కదా ఇబ్బంది. అది పనులు లేక కొద్దిగా ఇబ్బంది పడుతుంది. ఎప్పుడన్నా ఆయన డబ్బులు ఇచ్చినా 100 రోజులు 2 రోజులు వస్తున్నాయి. పనులు ఏమో సరిగ్గా ఉండి సావట్లా. పనులు ఉంటే బాధలేదు. గతంలో అంటే చంద్రబాబు నాయుడు హయాంలో పనులు ఉండేవా మీకు చేతినుండా? అంటే అది పొలాలు ఉండే కదా, అప్పుడు పొలాలు ఉన్నాయి కాబట్టి ఆ పనులు అవి చేసుకుంటూ ఉండేవాళ్ళకి మనకి సెంటర్ రావాల్సిన అవసరం ఉండేది కాదు. ఇప్పుడేం లేవుగా పొలాలు. లేకపోవడంలో ఇటు వచ్చి పడి ఇక్కడ చేయాల్సి వస్తుంది. రాజధాని పరిస్థితి ఏంటి బాబా ఇప్పుడు? రాజధాని ప్రాంతమే కదా. ఇక రాజధాని ప్రాంతం అంటే ఏముంది, అట్లా ఉండిపోయినాయి. ఏం చేయాలో మాకు ఏం భయం, మరి వాళ్ళకి తెలియాల సంగతి. పెద్దవాళ్ళకి తెలియాలి, మాకేం తెలిసింది. అది డెవలప్మెంట్ చేస్తే పనులు ఏవి ఉండేవి లేవు, అట్లా ఆగిపోయింది. మరి ఎలక్షన్ కూడా దగ్గరలోనే ఉంది, ఏప్రిల్లో ఉంటుందని మాక్సిమం చెప్తా ఉన్నారు. ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు అసలు? ఏమండి అంత జనం ఎలా ఉంటుంది అనేది మాకేం తెలిసింది. కొంతవరకు వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం ఉంది అంటే ఎవరు గెలిస్తే బాగుంటుందని అనుకుంటున్నారని? ఎవరనేది మేము ఒకటి డిక్లేర్ చెప్పలేము. ఎవరు గెలుస్తారో అంతా మీకు తెలియాలి. అంటే మీది మంగళగిరి నియోజకవర్గమే కదా, ఇక్కడ స్థానికంగా ఎలా ఉంటుంది పోటీ? అసలు ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ? 2 సమానంగా ఉంటాయండి. ఎవరు గెలిచేదైతే చెప్పలేము. ఇద్దరు టక్కానే ఉన్నాయి. అది అంటే ముగ్గురు పోటీలో ఉండే అవకాశం ఉంది కదా. బాలరామకృష్ణారెడ్డి గారు కానీ, గంజి చిరంజీవి కానీ, ఒకవైపు నారా లోకేష్ గారు కానీ. ఎవరికి ఎక్కువ స్థానం అవకాశం ఉందంటారు?
ఎవరికి ఎక్కువ సాయం వచ్చేది అనేది జనాన్ని బట్టి. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాజు అన్న. ఏం చేస్తుంటారు? పని చేసుకుంటాం. ఏం పని చేస్తూ ఉంటారు? పని చేస్తారు. ఎలా ఉంది అసలు జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన అయితే చెప్పవసరం లేదు. అదే బాబు రావాలి, చంద్రబాబు. ఏమన్నా ఎందుకని జగన్ గారి పరిపాలన నచ్చలేదా మీకు? ఇంకా చెప్పవసరం లేదు, అందరికీ తెలుసు ఆ విషయం. దానిలో కొత్త ఏం కాదు, ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. అంటే ఒకవైపు ఆయన నిన్ను సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాను, మీకు మంచి జరిగింది, నాకు రెండో అవకాశం ఏముండని కూడా అడుగుతున్నారు కదా ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఒకసారి ఇచ్చాం, ఈసారి మళ్ళీ ఇచ్చి బట్టలు కూడా ఉంటాం. ఇంపుకొని తిరగాలి ఇవి కూడా. ఎందుకని అసలు? ఇంకెందుకంటే ఇంకా నేనేం చెప్పాను అది. ఎంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి గారి మీద? ఆయన చెప్పిన ఏం చేయాలి, మందు నిషేధం అనేది నేను వచ్చి వెంటనే తీసేస్తాను అలా ఇది అన్నాడు. పూర్తి రేట్లు బాగా పెంచాడు, బాగా గుంజాడు. ఒక టైంలోనే అదే పవన్ కళ్యాణ్ లేకపోతే ఏమవునా ఇసుక ఇక్కడ ఇది మంగళగిరిలోనే ఆపితే ఎంతో ఇది చేశాడు పవన్ కళ్యాణ్. మా మేనయ్య ఆయన మంచిదే, బాబు ఇద్దరు చాలు మాకు. మరి అన్న, ఇప్పుడు వచ్చే ఎలక్షన్లో టీడీపీ జనసేన పొత్తుగా రాబోతా ఉన్నాయి, పోటీ ఎలా ఉంటుంది? చూడవసరం లేదు. వాళ్ళు సీఎం ఎవరు అనేది కాదు, ప్రజలు ఏమైపోతారో వాళ్ళు ముందు తీసుకెళ్ళడానికి వాళ్ళు సరి చేసుకొని, అంతేగాని కుర్చీ నాకు కావాలని పవన్ కళ్యాణ్ అడగడం. ఎవరంటే మనం బాగుండాలి. మెయిన్ ప్రజల గురించి ఆలోచించిన వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. అంతే తప్పగానే సీఎం ఎవరు అవుతారు అనేది కాదు. ఇంకప్పుడు నేను చూడాల్సలేదు, నేనేం చెప్పలేను. మన బాబే. మీరు మద్యపానం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో నేను మద్యపానం నిషేధం చేసే దిశగానే అడుగులు వేస్తున్నానని చెప్తా ఉన్నారు. మరి 4.5 ఏళ్ల కాలంలో మద్యాన్ని ఏమైనా నియంత్రించారా? మరి ఇంకా దాని గురించి మనం ఏం మాట్లాడతాం కదా, చూస్తాను. ఇంకా దాయితే అనకూడదు, కానీ ఎంత గట్టోడైనా చచ్చిపోవాలి. మీరు ఏ నియోజకవర్గం? మాది మాడుగుల. మరి ఇక్కడ ఏంటి అసలు లోకేశ్వర్ గెలిచే అవకాశం ఉందా? లోకేష్ కంపల్సరీగా వస్తుంది, గ్యారెంటీ పక్కా లోకేష్. మరి ఇంకా దాని గురించి మనం ఏం మాట్లాడతాం కదా, చూస్తాను. ఇంకా దాయితే అనకూడదు, కానీ ఎంత గట్టోడైనా చచ్చిపోవాలి. మీరు ఏ నియోజకవర్గం? మాది మాడుగుల. మరి ఇక్కడ ఏంటి అసలు లోకేశ్వర్ గెలిచే అవకాశం ఉందా? లోకేష్ కంపల్సరీగా వస్తుంది, గ్యారెంటీ పక్కా లోకేష్.